హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. పాల తాలికలు చేస్తున్నాను. పొడి బియ్య పిండితోటైనా చేయొచ్చు, తడి బియ్య పిండితోటైనా చేయొచ్చు. కొంచెం బెల్లం తీసుకొని నీళ్లు పోసుకొని బాగా పొంగు రానియాలి, జిగురుగా. అట్లా పొంగు రానిచ్చినాక ఆ బియ్య పిండిలో కొంచెం ఉప్పు, చిటికెడు, ఆ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసుకోవాలి. మొత్తం అవి పోసుకున్నాక కొంచెం పాలు కూడా పోసుకోవాలి. పాలు పోసుకుంటే స్మూత్గా వస్తాయి తాలికలు, పిండిగా పచ్చిగా లేకుండా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటాయి. ఇట్లా పోసుకొని గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదా అది అలా కలుపుకోవాలి. మరీ బాగా గట్టిగా కాకుండా, మరీ బాగా పలుచగా కాకుండా ఒక మాదిరిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇదిగోండి ఇలా రెడీ అయ్యిద్ది పిండి, గులాబ్ జామ్ పిండి మాదిరిగా. ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకోవాలి. ఆ పిండిని కొంచెం కప్పులో నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి. ఇది ఇలా ఎందుకు చేస్తున్నానో నేను తర్వాత చెప్తాను. పిండిని ఇలా ముద్దలాగా చేసుకొని అరకప్పు బియ్య పిండికి కప్పు బెల్లం పట్టిద్ది. ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళకి కప్పు మీద కొంచెం పట్టిద్ది, అది మీ టేస్ట్ని బట్టి. నేను కప్పు కరెక్ట్గా వేసాను, ఒక కప్పు బెల్లము. ఒక గిన్నెలో పాలు పోసుకొని, 1/2 లీటర్ పాలు పోసుకొని, బాగా చిక్కటివి, కప్పున్నర పాలు పోసుకున్నాను, కప్పు నీళ్ళు పోసుకొని బాగా కాగపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇది మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకున్నాక మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం కూడా ఎక్కువసేపే నానబెట్టుకోవాలి. ఇది కూడా నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్న నీళ్ళు కూడా బాగా పీల్చుకున్నాయి, బాగా డ్రైగా అయిపోయినాయి. సగ్గుబియ్యం ఆ పాలల్లో వేసుకోవాలి. ఆ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం తాలికలు చేసుకుందాం, రండి చూద్దాం. ఇదిగోండి తాలికలకి సగ్గుబియ్యం ఉడికేలోపు పిండి బాగా మెత్తగా ఉంది. ఇలా తాలికలు చేసుకొని చక్రాల గిద్దల్లో అయినా చేసుకోవచ్చు, మనం మామూలుగా కొంచెం కొంచెం పొడవుగా చేసుకోవచ్చు. ఇలా తాలికలు రెడీ చేసుకొని కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బాగా ఉడకనియాలి. ఎక్కువసేపు పాకం రానియకూడదు, బెల్లం కరిగేదాకా ఉంచి కొంచెం జిగురుగా బంకగా ఉంటుంది. ఆ టెక్చర్ మాదిరిగా అలా వచ్చినాక ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక ఆ సగ్గుబియ్యం ఉడికినాక తాలికలు ఉంటాయి కదా మనం రెడీ చేసుకున్నవి, ఆ తాలికలు వేసుకోవాలి. తాలికలు వేసుకున్నాక ఎక్కువసేపు బాగా కలిపమాకండి, అవి తాలికలు ఇరిగిపోతాయి. ఇదిగోండి తాలికలు కూడా నాకు వెంటనే ఉడికినాయి, ఒక 10 నిమిషాలు పట్టినాయి. మనం ఇందాక పిండిని నీళ్ళల్లో పోసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, కొంచెం పిండిని అది తీసి దీంట్లో వేసుకోవాలి తాలికలు ఉడికినాక, చిక్కదనం కోసం. అది బియ్య పిండి కదా, చిక్కదనం కోసం ఇట్లా చిక్కబడిద్ది. చిక్కబడ్డాక బెల్లం వడగట్టుకుని ఉంచుకున్నాం కదా అది కూడా దాంట్లో వేసుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం పాకం వేసినాక ఇదిగోండి ఇలా ఉడకనియాలి, ఎక్కువసేపు అలా తిప్పకూడదు. యాలకుల పొడి వేసుకొని నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కనుక వేసుకోవచ్చు. నా వీడియోస్ లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీరు కూడా చేసుకోండి.